శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయం 23వ దశకం. ఇందులో చిత్రకేతుపాఖ్యానం చెప్తున్నారు. చిత్రకేతు మహారాజు అనేటటువంటి ఆయన భగవంతుని భక్తుడిగా మారి ఇహలోకంలో ఉన్నటువంటి కోరికల పట్ల ఇక్కడే వ్యామోహం కలిగి ఉండటము, భగవంతుని మీద వ్యామోహం కలగడం ఎంత తేడానో తెలుసుకొని భగవంతుని యొక్క భక్తుడిగా మారిన తర్వాత ఎట్లా ఉజ్జీవింపబడ్డాడు, తన యొక్క ఆత్మ ఉద్ధరణని ఎట్లా చేసుకున్నాడు అనేది చిత్రకేతోపాఖ్యానంగా 23వ దశకంలో తెలియజేస్తున్నారు నారాయణ భట్టతిరి. మొట్టమొదటి శ్లోకం. ప్రాచేతసస్తు భగవన్ అపరోహి దక్ష తత్సేవనం యదిత సర్గ వివృద్ధి కామః ఆవిర్బభూవిద తథా లసతష్టబాహుః తస్మై వరం దదిదతాం చ వధూమసక్నీం. అసిక్ని అనేటటువంటి భార్యని పొందారట భగవంతుని యొక్క అనుగ్రహం చేత. ప్రాచేతసులు అని ప్రాచీన బర్హి యొక్క కుమారులు అని 19వ దశకంలో తెలుసుకున్నాం. ఆ ప్రాచీన బర్హి యొక్క కుమారులైనటువంటి ప్రాచేతస్సులు మారీష అనేటటువంటి కన్యకని వివాహం చేసుకొని దక్షుడు అనేటటువంటి కుమారుణ్ణి పొందారు. వారు భక్తుడైనటువంటి దక్షుడు. అపరాహి దక్ష. దక్షుడు అనేటటువంటి వాడు బ్రహ్మకుమారుడైనటువంటి దక్షుడు వేరు, ఇక్కడ ప్రాచేతస్సుల యొక్క కుమారుడు దక్షుడు వేరు. ఆవిర్బభూవిధ. భగవంతుడిని సేవించటం వల్ల సంతసించినటువంటి భగవంతుడు ఆవిర్భవించాడట. ఏ విధంగా? తథా లసతష్టబాహు. లసత్ అంటే ప్రకాశించడం, అష్టబాహువులతోటి ప్రకాశించాడట. తస్మై వరం దదితతాం. ఆ దక్షునికి వరాన్ని ప్రసాదించాడు భగవంతుడు. అష్టబాహులతోటి అనుగ్రహించి అసిక్ని అనేటటువంటి భార్యని పొందుతావు, అలాగే నువ్వు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని స్వామి అనుగ్రహించి అంతర్ధానం అయిపోయారట. తస్యాత్మజాస్త్వయుతమీశ పునఃసహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకత్ర వాసమృషయే సముమోచ శాపం భక్తోత్తమస్పృశిరనుగ్రహమేవ మేనే. భగవంతుని యొక్క అనుగ్రహంతో, ఋషి అనుగ్రహంతో వాళ్ళు భగవంతుడినే సేవించాలి అనేటటువంటి కోరిక కలిగిందట. ఎవరు వాళ్ళు? ఆ దక్షునికి మొట్టమొదట 10,000 మంది సంతానం కలిగిందట. మళ్ళీ 1,000 మంది సంతానం కలిగారట. అంటే మొత్తం 11,000 మంది సంతానం అనమాట. ఆ 11,000లో కూడా అందరూ నారద మహర్షి యొక్క మాటల్ని విన్నటువంటి వారై భగవంతుని యందు భక్తి కలిగి ఇంకా ఆ మార్గంలో ప్రయాణించాలి అని అనుకున్నారట. భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో. తస్యాత్మజ అయుతం. భగవంతుని యొక్క భక్తులుగా మారేటటువంటి అయుతం 10,000 మంది సంతానాన్ని పొందాడట దక్షుడు. పునఃసహస్రం. మళ్ళీ 1,000 మంది పుట్టారట. అంటే మొత్తం 11,000 మంది పుట్టారు. శ్రీనారదస్య వచస. నారద మహర్షి యొక్క వాక్కులని అనుసరించి వారు తవ మార్గమాపుః. భగవంతుని యొక్క మార్గాన్ని చేపట్టాలి అని, మోక్షప్రాప్తి కోసము భగవంతుణ్ణి సేవించాలి అని అనుకున్నారట. నైకత్ర. ఇంకా కోపం వచ్చింది. దక్షుడు సంసారాన్ని పెంచాలి, వృద్ధి చెయ్యాలి అని అనుకున్నప్పుడు వారందరూ కూడా పెళ్ళిళ్ళు వద్దు, సంసారం వద్దు అని భగవంతుణ్ణే మేము చేరుకుంటాము అని, మాకు మోక్షం వస్తే చాలు, ఈ సంసార బాధ్యతలు వద్దు అని వాళ్ళు వెళ్ళిపోతుండేసరికి ఆయనకి, దక్షునికి బాధ కలిగింది, కోపం వచ్చింది. వెంటనే నారద మహర్షి మాటలు వినడం చేత వీళ్ళు అట్లాగా వైరాగ్యాన్ని పొందారు. కాబట్టి ఆ నారద మహర్షికి నైకత్రవాసం ఋషయే. న ఏకత్రవాసం. ఒక్కచోట మీరు ఉండరు, నిలవరు, నిలిచేటటువంటి అదృష్టం మీకు లేదు అని శపించాడట. ముమోచ శాపం. నారద మహర్షికి దక్షుడు శాపం ఇచ్చాడట. కానీ భక్తోత్తమం. భక్తులలో ఉత్తముడైనటువంటి ఆ నారద మహర్షి అతను ఇచ్చినటువంటి శాపాన్ని కూడా ఒక అనుగ్రహంగా భావించి ఋషిరనుగ్రహమేవ మేనే. అది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావించి సంతోషంగా స్వీకరించారట. లోక సంచారి అయి నారాయణ నామామృతాన్ని తను సేవించడంతో పాటు అందరికీ పంచుతుంటారన్నమాట నారద మహర్షి. షష్ట్యా తతో దుహితృభిసృజతః కులౌఘాన్ దౌహితృసూనురథ తస్య స విశ్వరూపః తస్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ దేవత్వదీయ మహిమా ఖలు సర్వజైత్రః.
భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఎవరికైనా సరే విజయం సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఎవరట? షష్ట్యా తథో, ఆ దక్షునికి 60 మంది ఆడ సంతానం కలిగారట. దుహితృభి సృజత, దుహిత అంటే కుమార్తె, 60 మంది సంతానం కుమార్తెలు కలిగారట. అందులో అదితి మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారనమాట. అదితి యొక్క పుత్రులు దేవతలు, దితి యొక్క పుత్రులు రాక్షసులు. అయితే వారికి అదితి యొక్క పుత్రుడైనటువంటి త్వష్టకి రచన యందు కలిగినటువంటి వాడు త్వాష్టుడు అనమాట. ఇతని పేరే విశ్వరూపుడు. ఆ విశ్వరూపుడు దేవాసుర యుద్ధంలో దేవతలకి విజయం కలగాలి అని ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని, నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. అది అవపోసన పట్టినటువంటి ఇంద్రుడు దేవాసుర యుద్ధంలో చక్కగా విజయాన్ని పొందుతాడు. అలా దేవతలకి విజయాన్ని సంపాదించినటువంటి నారాయణ కవచాన్ని అందించినటువంటి విశ్వరూపుడు దుహిత కుమారుడు అనమాట. ఆయనకి ఆ కూతురు కొడుకు అనమాట దక్షునికి. తస్తోత్రవర్మిత మజాపయ ఇంద్రమాజో, ఇంద్రుడు ఆ దేవాసుర యుద్ధంలో విజయాన్ని సంపాదించాడనమాట. దేవత్వదీయ మహిమ, భగవంతుని వైభవం ఏమని చెప్పగలము? ఆయన యొక్క మహిమల గురించి, ఆయన యొక్క అనుగ్రహము ఎవ్వరి యందు ఉంటే వారికి జయం అనేది సంప్రాప్తిస్తుంది. ఖలు సర్వజైత్ర, అన్ని వేళలా అన్ని విధాలా కూడా వారు జయాన్ని పొందుతారు అంటున్నారు. ప్రాక్సూరసేన విషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్ లబ్ధైకపుత్రమద తత్ర హతే సపత్ని సంఘై అముహ్యదవశస్తవ మాయయాసౌ. మాయలో పడి ఆ చిత్రకేతు మహారాజు బాధపడుతున్నాడట, రోధిస్తున్నాడట. ఏం మాయ అనంటే, సంసారం అనేటటువంటి ఈ సాగరంలో పుత్రులు, భార్య, భర్త, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, ఈ విధమైనటువంటి బంధాలతోటి పడి ఆ మాయలో దుఃఖిస్తున్నాడట, రోధిస్తున్నాడట. ఎందుకు? తనకి లేక కలిగినటువంటి సంతానం, అది కూడా అంగీరస మహర్షి ద్వారా పొందినటువంటి ఆ సంతానాన్ని తన యొక్క సొంత పత్రులే మట్టు పెట్టారన్నమాట. ప్రాక్సూరసేన విషయే, ఒకనాడు సూరసేన రాజ్యానికి మహారాజు అయినటువంటి కిల చిత్రకేతు అనేటటువంటి రాజుగారు అనమాట. ఆ మహారాజుకి సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్, పుత్రుని పొందాడట అంగీరస మహర్షి యొక్క అనుగ్రహం చేత. ఆ పుట్టినటువంటి పిల్లాన్ని లబ్ధైక పుత్రమథ, ఆ తర్వాత ఆ పుత్రుణ్ణి తత్రహతే సపత్ని సంఘై, ఒక భార్య ద్వారా పొందినటువంటి సంతానాన్ని మిగిలినటువంటి భార్యలందరూ కలిసి హతం చేసేశారట. లేక కలిగినటువంటి సంతానాన్ని కోల్పోయేసరికి ఆ చిత్రకేతు మహారాజు మనోనిగ్రహాన్ని కోల్పోయి మనశ్శాంతి లేక మాయలో పడి దుఃఖిస్తూ ఉన్నాడట. అముహ్యదవశస్తవ మాయయాసౌ, మాయలో పడి మనోనిగ్రహాన్ని కోల్పోయి మనశ్శాంతి లేక దుఃఖిస్తూ ఉన్నాడట చిత్రకేతు మహారాజు. తం నారదస్తు సమమంగిరసాదయాళుః సంప్రాప్య తావదుపకర్ణ్యసుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా తదర్చన విధౌ నృపతిం న్యయుంక్తా. ఆ నృపుడైనటువంటి చిత్రకేతు మహారాజుకి మొత్తం మోహమంతా కూడా వీడిపోయిందట. పుత్రుడు లేడే అని బాధపడుతున్నటువంటి ఆయన దగ్గరికి దయాళువు అయినటువంటి అంగీరస మహర్షి, అలాగే నారద మహర్షి చేరుకున్నారట. నారద మహర్షి అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసొద్దాము అని అంటే రాజ్యంలోకి చేరుకున్నారట వాళ్ళు చిత్రకేతు మహారాజుని పరామర్శించడం కోసము. అప్పుడు తం నారదస్తు, నారద మహర్షి అంగీరస మహర్షితో కూడి దయాళువయ్యి భక్తుడిగా చేయడం కోసము, దుఃఖంలో ఉన్నటువంటి వాడిని భగవంతుని యొక్క మార్గాన్ని చూపడం కోసము, అంటే గురువులు అనుగ్రహం చేస్తే ఎంత దుఃఖాన్నించైనా బయటపడచ్చు అనేది ఇందులో మనకి తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. దయాళువు అయినటువంటి ఆయన నారద మహర్షి చిత్రకేతు మహారాజు దగ్గరికి వచ్చి పోయినటువంటి అతని కుమారుణ్ణి సంప్రాప్య తావత్ అంతలో ఉపదర్శ్య, ఆ పోయినటువంటి కుమారుని యొక్క ఆత్మని తీసుకొని వచ్చారనమాట.
సూతస్య జీవం, మళ్ళా ఆ పుత్రుణ్ణి జీవం పొందించి చూపించారు. ఆ పుత్రుడు అంటున్నాడు అనమాట, కస్య అస్మి పుత్ర, నేను ఎవరి కుమారుణ్ణి అని అడిగాడు. అంటే ఈ శరీరం ఉన్నంత వరకే ఈ జీవము, ఈ స్వరూపము, ఇక్కడికి సంబంధించినటువంటి బంధాలు బాంధవ్యాలు. ఒక్కసారి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత ఇక్కడ ఏమీ కూడా గుర్తుండదనమాట. ఆ విధంగా పుత్రుణ్ణి చూసినప్పటికీ కూడా అతని యొక్క మోహమంతా కూడా విమోహం అయిపోయిందనమాట, పటాపంచలు అయిపోయింది. అయ్యో నేను దీనికోసమా బాధపడుతున్నాను అని జ్ఞానవంతుడైనటువంటి చిత్రకేతు మహారాజు భగవంతుణ్ణి సేవించడం ప్రారంభించారనమాట. ఆచార్యులు అనేటటువంటి వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ఆ విధంగా మనకి ఉపదేశం చేస్తారు. భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది, అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. నారద మహర్షి చూపించినటువంటి బాటలో ఆ చిత్రకేతు మహారాజు పయనిస్తూ మనశ్శాంతిని పొందాడనమాట, భగవంతుని పాదాలని ఆశ్రయించి. కస్యాస్మి పుత్ర, నేనెవరి పుత్రుణ్ణి అని అనేసరికే ఇతి తస్య గిరా విమోహం, అతని యొక్క మోహమంతా కూడా పటాపంచలైపోయిందనమాట. త్యక్వా, దాన్ని వదిలిపెట్టి త్వదర్చన విధౌ, భగవంతుణ్ణి అర్చించాలి అనేటటువంటి ప్రీతితోటి భగవంతుణ్ణే ఆశ్రయించి కాలం గడుపుతున్నాడనమాట ఆ చిత్రకేతు మహారాజు. ఇదంతా కూడా ఎవరి అనుగ్రహం చేత జరిగింది? ఆ నృపునికి, అంటే నారద మహర్షి యొక్క అనుగ్రహం చేత అంటున్నారనమాట. న్యుపతిన్యయుక్త, ఆ రాజుగారు మనశ్శాంతిని పొందారు భగవంతుణ్ణి ఆశ్రయించి. స్తోత్రం చ మంత్రమపి నారదోదలబ్ధ్వా తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ విద్యాధరాధిపతి తాం సహి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠమతిరన్వ భజద్భవంతం. నారద మహర్షి ఆచార్య స్థానంలో ఉండి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట చిత్రకేతు మహారాజుకి. అతని యొక్క మోహమంతా కూడా తొలగింపజేసి జ్ఞానవంతుణ్ణి చేసి మంత్రోపదేశం చేశారు నారద మహర్షి చిత్రకేతు మహారాజుకి. ఆ తర్వాత అతడు దీక్షగా 7 రాత్రుల్లో 7 పగలు తపస్సు చేశారట. ఎవరిని? శేషవపుషాహ, తోషాయ శేషవపుష, శేషుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆరాధించాడట. ఆ ఆరాధించి అది కూడా సహి సప్తరాత్రే, 7 రాత్రులు 7 పగళ్ళు తపస్సు చేసినటువంటి చిత్రకేతు మహారాజు అకుంఠమైనటువంటి బుద్ధితోటి, అంటే నిశ్చల బుద్ధితో భగవంతుణ్ణి సేవించాడట. అపి అకుంఠ మతి అన్వభజద్భవంతం, భగవంతుణ్ణి ఆ విధంగా నిశ్చలమైనటువంటి బుద్ధితోటి మనస్సుతోటి సేవించాడట. సేవించి విద్యాధరులకి అధిపతి అయ్యాడట. అంటే విద్యాధరులు అంటే సకల విద్యలని నేర్చినటువంటి వాళ్ళు, ఆ విద్యాధరులకే అధిపతి అయినాడట చిత్రకేతు మహారాజు. తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణ రూపేణ బద్ధనుతిభిః సిద్ధగణావృతేన ప్రాదుర్భవన్న చిరతో నుతిభిః ప్రసన్నో దత్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాధ. దత్వా ఆత్మతత్వాన్ని అనుగ్రహించి తిరోదదాధ, మళ్ళా తిరిగి అంతర్ధానమైపోయారట స్వామి. ఏ రూపంలో అయితే మనము స్వామిని స్తోత్రం చేస్తామో, ఆరాధిస్తామో, సేవిస్తామో అదే రూపంలో మనకి అనుగ్రహిస్తాడనమాట. చిత్రకేతు మహారాజు సహస్ర శీర్షములతో కూడినటువంటి స్వామిని ఆరాధించారు కాబట్టి అదే విధంగా తస్మై, ఆ రాజుగారికి మృణాళధవళేన, మృణాళము అంటే తామర నాళం ఏదైతే ఉంటుందో, కాడ ఏ విధంగా అయితే శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుందో ఆ శ్వేతవర్ణంలో సహస్ర శీర్షణ 1000 పడగలతోటి ప్రత్యక్షమయ్యారట. రూపేణ, అటువంటి స్వరూపంతో అనుగ్రహించారనమాట. బద్ధనుతి గణావృతేన, చుట్టూ కూడా సిద్ధులు, మహర్షులు, ఋషులు అందరూ చేరి నుతులను స్తుతులను ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారట. అటువంటి ఆ స్వరూపాన్ని చూసి ప్రాదుర్భవన్న చిరతో, ప్రాదుర్భవన్ అంటే స్వామి ప్రత్యక్షమయ్యారనమాట. అలా ప్రత్యక్షమైనటువంటి స్వామిని చూసి వీరంతా కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. నుతిభిః ప్రసన్నో, చిత్రకేతు మహారాజు యొక్క నుతులకి ఆనందపడినటువంటి స్వామి దత్వాత్మతత్వ మనుగృహ్య, ఆత్మతత్వాన్ని అనుగ్రహించి తిరోదదాధ, అంతర్ధానం అయిపోయారట స్వామి. త్వద్భక్తిమౌళిరథసోపి చ లక్షలక్షం వర్షాణి హర్షులమనాః భువనేషు కామం సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః సంఘాతిరేకరహితో లలితం చచార.
చాలా చాలా ఆనందంగా కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించారట ఆ విద్యాధరుడైనటువంటి చిత్రకేతు మహారాజు. భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతుని యొక్క గుణవైభవం గురించి, లీలలను గురించి అద్భుతంగా కీర్తిస్తూ తద్భక్తి త్వద్భక్తి, భగవంతుని యందు అపరిమితమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆ చిత్రకేతు మహారాజు భక్తమౌళి, భక్తులలో శ్రేష్ఠుడు, భక్తులలో రత్నం వంటి వాడైనటువంటి వాడు, భక్త శిఖామణి అయినటువంటి ఆ చిత్రకేతు మహారాజు సహ అపిచ లక్షం లక్షల సంవత్సరాలు ఆనందంగా గడిపారట. వర్షాణి సంవత్సరములు హర్షులమనాహ, ఆనందంతో భువనేషు కామం, ఈ లోకంలో చక్కగా అన్ని కామ్యములని నెరవేర్చుకున్నటువంటి వాడై హాయిగా సంచరించాడట. సంగాపయన్, అందరితో కలిపి ఉన్నప్పటికీ కూడా గుణగణం, తన సుందరీమణులతో భార్యలతో కలిపి ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క నామ వైభవాన్ని గుణవైభవాన్ని గురించి కీర్తిస్తూ ఆయన తన యొక్క భార్యలతో పాటు సంగాతిరేకరహితో, సంఘముతో కూడి ఉన్నప్పటికీ కూడా సంఘరహితుడై, అంటే ఆయన సంఘం ఎవరితోని ఉంది? భగవంతుని మీద. సంఘము అంటే కలయిక అనమాట. మనస్సు ఎవరికి చెంతగా ఉంటుందో, ఎవరి దగ్గరగా ఉంటుందో దానిని సంఘము అని అంటారు. ఆ సంఘము ఎవరి యందు ఉంది? ఇహలోకంలో అందరి మధ్య బంధాలు బాంధుత్వాల మధ్య ఉన్నప్పటికీ కూడా భగవంతుని యందు ఉందన్నమాట ఆయన సంఘం. అట్లా సంఘరహితుడై చాలా చాలా ఆనందంగా భగవంతుని అందే మనస్సు నిలిపినటువంటి వాడై చాలా కాలము ఆనందంగా సంఘాతిరేకరహితో లలితం చచార, చాలా ఆనందంగా గడిపారట. అత్యంత సంగ విలయాయ భవత్ప్రణున్నో నూనం సరోప్య గిరిమాప్య మహత్సమాజే నిస్సంకమంకృతవల్లభమంగజారిం తం శంకరం పరిహసన్ నుభయాభిషేపే. శంకరుణ్ణి పరిహసించాడట ఆ విద్యాధరుడు. ఏ విధంగా? ఆయన ఈ మొత్తం అన్నిటినీ కూడా సర్వసంగ పరిత్యాగం చేసి కైలాస శిఖరం వద్ద మనస్సుకి ప్రశాంతంగా ఉండాలి, అక్కడ తపస్సు చేసుకుందాము అని అనుకుంటున్నాడట. పుష్పక విమానం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కైలాసగిరి వద్దకు చేరుకున్నాడు. అత్యంత సంగ విలయాయ, పరమభక్తుడైనటువంటి చిత్రకేతు మహారాజు సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి అని తలుచుకొని కైలాసగిరికి స్వామి యొక్క ప్రేరణ చేత వెళ్ళాడట. అయితే ఆ కైలాసగిరిలో మరి శివుడు ఎట్లా ఉన్నాడు అనంటే, మన్మధుణ్ణి సంహరించినటువంటి శివుడే తన యొక్క గణములతోటి, అలాగే తన భార్య అయినటువంటి పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చున్నాడట. దాన్ని చూసినటువంటి సర్వసంగ పరిత్యాగి కదా శివుడు అంటే, మరి నువ్వు ఇట్లా కూర్చోవడం ఏమిటి అని శివుణ్ణి ఉద్దేశించి పరిహసించాడట ఆ చిత్రకేతు మహారాజు. దీన్ని స్వామికి తెలుసు కాబట్టి శివుడు అంగీకరించాడు, కానీ పార్వతీదేవి మాత్రము అతన్ని శపించిందనమాట. అత్యంత సంగ విలయాయ, అన్ని సంఘాలని దూరం పెట్టాలి అని అనుకొని భవత్ ప్రణున్నో, భగవంతుని యొక్క అనుగ్రహం చేత ప్రేరణ చేత నూనం సరౌప్య గిరిమాప్య, కైలాసగిరికి చేరుకున్నాడట ఆ చిత్రకేతువు. అక్కడ మహత్ సమాజే, తన యొక్క భూతగణములన్నిటితోటి నిస్సంకమంక, ఎటువంటి శంక లేకుండా తన అంకము అందు అంటే తొడ భాగంలో కూర్చొని వల్లభ, భార్య అయినటువంటి పార్వతీదేవిని గౌరీదేవిని అంగజారిం కూర్చోబెట్టుకొని కూర్చున్నాడట శివుడు. తం శంకరం, ఆ శంకరుణ్ణి చూసి పరిహసన్, అయ్యా సర్వసంగ పరిత్యాగి అంటారు కదా శివుడు అంటే, మరి నువ్వే ఇట్లా కూర్చోవడం ఏమిటి అని శివుణ్ణి అపహాస్యం చేశాడనమాట. అది శివుడు స్వీకరించాడు కానీ పార్వతీదేవి స్వీకరించలేకపోయింది. వెంటనే ఉమయాభిషేపే, శపించేసిందట ఉమాదేవి. నిస్సంభ్రమస్త్వయమయాచిత శాపమోక్షో వృత్తాసురత్వముపగమ్య సురేంద్రయోధి భక్త్యాత్మతత్వకథనై సమరే విచిత్రం శత్రోరపి ప్రమమపాస్య గతః పదంతే. ఇంద్రునికి శత్రువే అయినప్పటికీ, అంటే అసురుడి జన్మ తీసుకున్నప్పటికీ కూడా పూర్వజన్మ వాసనల వల్ల భగవంతుని యందు భక్తిని నిలుపుకున్నటువంటి వాడై మోక్షాన్ని పొందాడట ఆ ఇంద్రుని చేతిలో. దేవాసుర యుద్ధము ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది కదా, అలాగే ఇంద్రుని చేతిలో సంహరించబడినటువంటి వృత్తాసురుడు మోక్షాన్ని, పరమమైనటువంటి ధామాన్ని, భగవంతుని యొక్క ధామాన్ని, పదముని చేరుకోగలిగాడట. అయితే పార్వతీదేవి శపించింది కదా, నువ్వు ఏదైతే
అహంకార ప్రవృత్తిని చూపించావో అసుర ప్రవృత్తిని, ఆ విధంగా అసురుడివై వృత్తాసురుడిగా జన్మించమని శపించింది. మనకి మొట్టమొదట విశ్వరూపుడు అని చెప్పారు కదా, నారాయణ కవచాన్ని ఇంద్రుడికి బోధించినటువంటి వాడు త్వష్టకి, అలాగే రచన యందు కలిగినటువంటి వాడు త్వాష్టుడు అనుకున్నాం. ఆ త్వాష్టుని యొక్క విశ్వరూపుని యొక్క సోదరుడే ఈ వృత్తాసురుడు అనమాట. వృత్తాసురుడిగా జన్మించి ఆయన ఎటువంటి శాపమో విమోచనాన్ని కూడా అడగలేదట. పార్వతీదేవి శపించిన తర్వాత నిస్సంభ్రమ, ఎటువంటి సంభ్రమాశ్చర్యాలకి గురి కాలేదు. అయం అయాచితం అంటే యాచించలేదనమాట. దానికి తగినటువంటి శాప విమోచనాన్ని యాచించలేదు. శాప మోక్షో, దానికి విరుగుడు ఏమీ అడగలేదు. వృత్తాసురత్వముపగమ్య, అసుర జన్మని తీసుకున్నాడు. సురేంద్రయోధి, సురేంద్రుడితోటి ఇంద్రునితోటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భక్త్యాత్మతత్వ కథనై, భక్తుడు కాబట్టి ఆత్మతత్వాన్ని బోధించాడట ఇంద్రుడికి. ఎంత విచిత్రం ఇది! అసురుడే ఉండి ఆత్మతత్వాన్ని అందులో యుద్ధంలో ఇంద్రునితోటి చెప్పడం అనేది విచిత్రము. సమరే విచిత్రం, యుద్ధంలో ఈ విచిత్రం జరిగింది అంటున్నారనమాట నారాయణ భట్టతిరి. శత్రోరపి భ్రమమపాస్య, దేవతలకి శత్రువులు అసురులు. ఆ శత్రువుగా ఉన్నటువంటి వృత్తాసురుడు అసురుడే అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క పదాన్ని మోక్షాన్ని పొందాడు అంటున్నారు. త్వత్సేవనేన దితిరింద్ర వదోధ్యతాపి తాన్ ప్రచ్యుతేంద్ర సుహృతో మరుతోభిలేభే దుష్టాశయేపి శుభదైవ భవన్నిషేవా తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ. హే పవనాలయేశ, గురువాయూరప్పనే పాహి అంటున్నారనమాట. అవమాం, నన్ను రక్షించు అని అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టతిరి. దీంతో ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారనమాట. ఆ చిత్రకేతు మహారాజు వృత్తాసురుడిగా జన్మించి ఇంద్రుని చేతిలో స్వర్గస్థుడైనప్పటికీ కూడా, మోక్షాన్ని పొందినప్పటికీ కూడా, దితి అంటే అసురులందరూ కూడా దేవతల చేత సంహరింపబడుతున్నారు అనే కోపంతో ఆ దేవతలని నశింపజేయాలి అని భగవంతుడిని ప్రార్థించిందట. అట్లా దుష్టమైనటువంటి మనసుతో నిన్ను సేవించినప్పటికీ కూడా వాళ్ళకి కూడా శుభాలే జరుగుతాయి కదా స్వామి. అటువంటి చిత్ర విచిత్రాలు చేసేటటువంటి గురువాయూరప్పనే పాహి అంటున్నారనమాట. అవమాం, నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారనమాట. త్వత్సేవనేన, నిన్ను సేవిస్తూ, దితిరింద్ర వధోద్యతాపి, దితి ఇంద్రుణ్ణి వధించాలి అనేటటువంటి కోరికతోటి అటువంటి పుత్రుడు కలగాలి అని ప్రార్థన చేసి, తాన్ ప్రత్యుతేంద్ర, తనకి ప్రతిగా మరుద్గణములు జన్మించారట 49 మంది. వాళ్ళు సుహృదో మరుతోభిలేవే, ఇంద్రునికి వాళ్ళు సుహృతంగానే ఉన్నారట, స్నేహంగానే ఉన్నారట, ఎటువంటి వైరము పెట్టుకోలేదు వాళ్ళు. అటువంటి మరుద్గణాలని పొందినటువంటి దితి భగవంతుణ్ణి సేవించటం వల్ల ఇంద్రుణ్ణి చంపాలి అని ప్రార్థించినప్పటికీ కూడా ఆ పుట్టినటువంటి సంతానము దేవతలకి సుహృతంగానే సేవ చేయడం కోసము స్నేహితులుగానే ఉండటం అనేది అత్యద్భుతం కదా స్వామి. దుష్టాశయేపి, దుష్టమైనటువంటి మనస్సుతో కోరికలు కోరుకున్నప్పటికీ కూడా శుభదైవ భవన్నిషేవా, వాళ్ళకి శుభాలనే ఇస్తూ ఉంటావు కదా, చివరికి శుభమే జరుగుతుంది కదా. అటువంటి తాదృశ, ఆ విధమైనటువంటి అద్భుతాలను సృష్టించేటటువంటి హే కృష్ణ పరమాత్మ గురువాయూరప్పనే అవమాం పవనాలయేశ, నన్ను రక్షించు అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.